జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవ నవ సంవత్సరం తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3గా ఉంది. తులారాశి జాతకులకి సాంఘికంగాను, మానసికంగాను, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పరంగాను అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా యోగదాయకంగా ఉంది, సానుకూలంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగులు, మీ పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని, యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. ప్రత్యేకించి కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం, యోగదాయకమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం ఛాతికి, గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎసిడిటీకి సంబంధించిన లేదా గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైన విషయాలు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి బాగుంది. సహోదర సహోదరి వర్గం, కుటుంబ సభ్యుల మధ్య విషయంలో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడూ కొన్నటువంటి స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు ద్వారా కొన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. కానీ విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా మీరు పని చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగం, ఆదాయ మార్గాలు బాగున్నాయి. భాగస్వామ్య వ్యాపారం అవ్వచ్చు. మరో ఆదాయ మార్గం కోసం మీరు ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ఆదాయ మార్గాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని విషయాల్లో ధనానికి సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో బ్యాంకుకు సంబంధించినటువంటి ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ముఖ్యమైనటువంటి పిన్ నంబర్లు మరిచిపోవటం, లేదా వాటిని ఎవరైనా అనుచితంగా ఉపయోగించటం వల్ల, సైబర్ క్రైమ్ వల్ల మీరు నష్టపోవటం, మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బు అవ్వచ్చు, బ్యాంకుకు సంబంధించినటువంటి ధనం విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి అంశాలు, నగదుకు సంబంధించినటువంటి విషయాలు, విలువైనటువంటి వస్తు సామాగ్రి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ సంబంధమైనటువంటి విషయంలో అపరిచితులు అవ్వచ్చు, లేదా పరిచయం లేని వ్యక్తులు, లేదా కొంతమంది స్వార్థపరుల యొక్క చేతుల్లో వీటిని ఉంచటం, పోగొట్టుకోవటం వల్ల నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రత కోల్పోవటం, విరామం లేకపోవటం, విశ్రాంతి లేకపోవటం వల్ల ప్రమాద సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నాయి. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి జాతకులకి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
యోగదాయకమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి, ప్రత్యక్ష ఎన్నికల్లో గనక పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు, నామినేటెడ్ పోస్టులు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి. ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం వల్ల ఉన్నతమైనటువంటి విద్యా సంబంధమైన అంశాలు సానుకూలవంతమవుతాయి. పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణతను పొందటంతో పాటు విశేషవంతమైనటువంటి కళాశాలలు, ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో సీట్లను పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశి జాతకులకి యోగదాయకమైనటువంటి ఫలితం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మవారి దేవీ దేవతా స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజాది క్రతువును చేసిన శ్రీచక్ర మేరువుని అమ్మవారి ముందు ఉంచి అమ్మవారి స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మనం పొందుతాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంతా బాగుంటాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి జాతకులు యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ వృక్షను మెళ్ళలో ధరించటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడతారు. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేసిన, నుదుట విభూతి భస్వంగా ధరిస్తూ ఉన్న విశేషవంతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు, ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక భాగ్య సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరాన్ని మనం భావన చేయొచ్చు. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.